హాయ్ అండి, ఈరోజు అయితే నన్ను ఒకరైతే ఇన్వైట్ చేశారు ఒక ప్లేస్కి రమ్మని. సో అయితే నేనైతే అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళ కోసం అయితే కొంత అమౌంట్ అయితే నేను ఇద్దామని అయితే వెళ్తున్నాను. సో ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది ఒకసారి వీడియో మొత్తం మీరు పూర్తిగా చూడండి. సో ఏంటంటే అసలు ఇంత చిన్న వయసులో ట్రీట్మెంట్ కూడా లేని వ్యాధితో బాధపడుతున్న చాలా పిల్లలు ఉన్నారు. సో ఏంటంటే అటువంటి వాళ్ళకి ఏదో నా వంతు సాయంగా ఒక 10,000 అయితే నేను ఇద్దామైతే అని వెళ్తున్నాను. సో వీడియో అయితే పూర్తిగా చూడండి. మీ వంతు సహాయం కూడా వాళ్ళకి చేయాలనుకుంటే కింద కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే పెడుతున్నాను. చాలామంది అయితే సహాయం చేస్తున్నారు. మీరు కూడా ఎంతో కొంత చేయాలని నేను కోరుకుంటున్నాను. సో వీడియో మొత్తం పూర్తిగా చూడండి. మీరు పెట్టిందా? మనం పెట్టుకున్నాం. ఎందుకంటే అంటే హెల్పింగ్ హ్యాండ్స్ అని పెట్టాడు. ఓకే. ఏం చదువుతున్నావు నువ్వు? సెకండా? బాగా చదువుతున్నావా? చాక్లెట్ కావాలా వద్దా చెప్పు. కావాలా? బాగా చదవాలి, సరేనా? చదువుతావు కదా? ఓకే. నువ్వేం చదువుతున్నావమ్మా? సెకండా? ఓకే. బాగా చదువుతావు కదా, మరి బాగా చదవాలి మీరు అందరూ, సరేనా? ఇంకా చాక్లెట్ తీసుకో. ఏయ్, తెలుసా నేను ఎవరు? ఇక అదే ఇక చాక్లెట్ తీసుకోండి. ఇవ్వండి, తీసుకుంటారు. ఇవ్వండి. అందరూ మీ ఇంట్లో ఒక అబ్బాయిలా చూడాలి నన్ను, సరేనా? వరుణ్, మీరు ఎప్పుడు బెంగ పెట్టుకోమాకండి. మన అందరం ఒక ఫ్యామిలీలాగా ఉండాలి ఎప్పుడు, సరేనా? మీకు ఎటువంటి అవసరం అయినా మేడం ఉన్నారు కదా, మేడంకి చెప్పండి. ఎటువంటి సహాయం కావాలన్నా నా నుండి నేను చేయగలిగినంత నేను చేస్తాను, సరేనా? నాకు వచ్చిన జీతంలో ఏదో కొంత అమౌంట్ నేను ఇస్తున్నాను. సో ఇలాంటివి ఎంతోమంది ఇచ్చేలాగా ప్రయత్నిస్తాం మేము చేయడానికి. సో మీరు ఏంటంటే ఎటువంటి సహాయం అందదనే ఒక అభిప్రాయం అనేది ముందు పోగొట్టుకోండి, సరేనా? హ్యాపీగా ఉండాలి అందరూ. హ్యాపీగా అందరూ నవ్వండి. మేడం ఒకసారి మేడం, కొద్దిగా ఏంటంటే ఫుల్గా కష్టపడి ఏంటంటే 1 మంత్లో వచ్చిన అమౌంట్ ఇది. సో ఏంటంటే మీరు రూపాయి జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి అందరికీ, సరేనా? ఓకేనా? అందరూ హ్యాపీగా. ఓకే మేడం, థ్యాంక్ యూ. విజిటింగ్ ఏం లేదు సార్. మీ నెంబర్ ఇవ్వండి. ఇస్తాను సార్. మంచి బాగా మా కళ్ళంతా తెరిపించావమ్మా. అచ్చా అలా ఏం లేదు సార్. నీళ్ళు వచ్చింది. నెంబర్ ఒకసారి. ఏం లేదు సార్, ఏంటంటే మనం తోచిన సాయం ఏంటంటే మనం చూసి ఒక 4 వస్తే. ఎన్జిఓ ఆర్గనైజేషన్ 4 ఏళ్ళు అయింది. ఓకే. ఎంతో మందిని చూసాను కానీ మీలాంటి మనుషులు అయ్యో వచ్చి ఎదురు డబ్బులు ఇచ్చేవాడు ఎవరున్నారు ఇవాళ? థ్యాంక్ యూ సార్. మా కమిటీలో 30 కోట్లు ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. అయ్యో 1000 తీయలేదు. మీ నెంబర్ ఏంటి? అందరూ మా టీం సభ్యుల కింద. ఓకే అదే సార్. అసలు అంటే మీలాంటి నాకు కూడా అదే హ్యాపీగా విజయవాడలో ఇప్పుడు స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా ఒకరినొకరు హెల్ప్ చేసుకోవాలి అనే ఒక ఇది నా యొక్క ఎయిమ్. అంతే సార్. ఏంటంటే అందరూ వస్తేనే ఒకళ్ళు చేసేది కాదు, ఒకరితో చేసేది కాదు. ఇది హెల్ప్ చేసుకోవాలి. అవును సార్. చిన్న లేదు పెద్ద లేదు, చిన్న వయసులో ఇంత పెద్ద మనసు రావడం చాలా అరుదు. ఓకే, ఇలాంటివి ఎన్నెన్నో చేయాలి సార్ మనం కలిసి. తప్పకుండా. మేమేముంది, మా బాధ్యతలు అయిన తర్వాత వచ్చిన వాళ్ళం. ఇలాంటి వాళ్ళని చూస్తుంటే చాలా మాకు అప్రిషియేట్ చేయాలి నేను బాగా. మామూలుగా అచ్చా, థ్యాంక్ యూ సార్. ఏముంది సార్, ఏదో వచ్చిన దానిలో కొంత అమౌంట్ ఎస్కోట్ అని చెప్పేసి. ఎస్కోట్ సార్.